ఫైనల్లీ జూమ్ 125cc వెహికల్ యొక్క టాప్ మోడల్ రివ్యూ అండ్ 18% జిఎస్టీ స్లాబ్లో దీని యొక్క ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ అండ్ ఫీచర్స్, వాక్ అరౌండ్ అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈ దసరాకి ఈ స్కూటర్ ని కొనుగోలు చేయాలని చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఈ వెహికల్ సంబంధించిన రివ్యూ కావాలని. సో గణేష్ అని ఒక నేమ్ బాగా గుర్తుంది, ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే సారీ. సో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను డెడికేటెడ్ గా. సో వీడియోని లేట్ గా అందిస్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ, నాకు అవైలబిలిటీలో లేదు వెహికల్. సో ఈ వెహికల్ని ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఈ దసరా ఫెస్టివల్కి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 124cc ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 9.8 PS పవర్, అలాగే 10.4 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో కిక్ రాడ్తో వస్తుంది కాబట్టి ఇంకా మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయాల్సిన అవసరం లేదు బ్యాటరీ అయిపోయినప్పుడు. సో కిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంజన్ చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉంది. సో నేను రైడ్ చేశాను, అంటే హైవే మీద రైడ్ చేస్తే మీకు చూపించేవాడిని లైవ్లో. బట్ ఏంటంటే నేను కొంచెం రైడ్ చేశాను ఈ రివ్యూ మీకోసం తీసుకురాబోయే ముందు. సో ఇంజన్ చాలా రిఫైన్డ్ అండ్ చాలా రెస్పాన్సివ్ ఉంది. నేను డెడికేటెడ్ రైడ్ రివ్యూ అయితే చేస్తాను. ఇంకా ఈ వెహికల్ ఇది జెడ్ఎక్స్ వేరియంట్ అనమాట. సో చాలా స్పోర్టియర్గా ఉంటుంది. 120 kg వెయిట్ అంత తక్కువ కాదు. బికాస్ ఆఫ్ కొంచెం ఆ డీటెయిలింగ్ అయితే ఉందన్నమాట. బిల్డ్ క్వాలిటీలో కావచ్చు, అలాగే ఆ పెద్ద టైర్లు 14 ఇంచ్ టైర్లో కావచ్చు. ఇక్కడ మనకి 125cc లోగో, i3s ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా ఉంది. జూమ్ లోగో మనకి ఫ్రండర్ల మీద ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫ్రంట్లో 110 సెక్షన్ టైర్ అయితే ఉంది. అలాగే ఇది మనకి 14 ఇంచ్ వీల్స్ అన్నమాట. చాలా మంచి విషయం కదా, విత్ కాంబినేషన్ ఆఫ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ జెడ్ఎక్స్ వేరియంట్లో మనకి పెటల్ డిస్క్ తోటి ఆఫర్ చేస్తున్నారు 220mm ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. అలాగే డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ తోటి వస్తున్నాయి, బైబ్రీ బ్రేకింగ్. సో వైడర్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ ఉంది. సో ఈ ఈ 110, 120 సెక్షన్ టైర్స్ తోటి నేను రైడ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న రాళ్ళు వాటి మీదకి ఎక్కినప్పుడు, అన్ఈవెన్ ఆ గుంతలు ఉన్నాయి నేను రైడ్ చేసేటప్పుడు, వాటి మీదకి ఎక్కినప్పుడు అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. చాలా కాన్ఫిడెన్స్ ఉంది బ్రేక్ కొట్టేటప్పుడు కానీ. అండ్ బండి వెళ్తుంటే ఇది ఇచ్చే కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే ఎంత స్పీడ్లోనైనా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అన్న ఫీల్ కలుగుతుంది అనమాట. బికాస్ ఆఫ్ ఈ యొక్క టైర్స్ వల్ల ఇదంతా సాధ్యమైందని చెప్పొచ్చు. సో ఇది కంప్లీట్గా టీవీఎస్ ఎంటార్కి పెద్ద కాంపిటేటర్. దానికి కాంపిటేటర్గానే ఈ వెహికల్ని అయితే తీసుకొచ్చారు. దీనికి ఇంక్లూడింగ్ జిఎస్టీ ప్రైస్ కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సో అలాగే ఇంకా మనం దీన్ని కన్సోల్ గురించి చూద్దాం. తర్వాత నేను జిఎస్టీ ప్రైజెస్ గురించి మాట్లాడతాను. కన్సోల్ అయితే మనకి నెగిటివ్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. చాలా బ్రైట్గా ఉంది. సో నైట్ టైం తీస్తున్నాను కదా, నాకు బాగా బ్రైట్గా అనిపిస్తుంది. డే టైంలో అయితే సరిపోతుంది అనిపిస్తుంది. సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు. అలాగే దీంట్లో ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్, డిస్టెన్స్ టు ఎంటీ, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, 2 ట్రిప్ మీటర్స్, క్లాక్ కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి మోడ్ సెలెక్ట్ అనే బటన్స్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. కింద మాల్ ఫంక్షన్ లైట్, ఫ్యూల్ ఇండికేటర్స్ అవన్నీ చూపిస్తుంది అనమాట. సో కన్సోల్ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. కలర్ఫుల్ కన్సోల్ ఇస్తే బాగుండేది, బట్ ఇంకా ప్రైస్ పెరిగిపోతుంది అనమాట. దట్స్ ద రీజన్ వీళ్ళు నెగిటివ్ కన్సోల్ తోటి కాంప్రమైజ్ అయితే చేశారు. నెక్స్ట్ చూద్దాం టీఎఫ్టీ కలర్ కన్సోల్ తోటి దీన్ని అప్గ్రేడ్ చేస్తారనే దాని గురించి. సి గైస్, నాకు తెలుసు, అర్థమవుతుంది మీరు చూసేది ఆన్ రోడ్ ప్రైస్ కోసమేనని. చాలా మంది దసరా ఫెస్టివల్ కొనే ముందు ప్రైస్ తెలుసుకుందామనే ఓపెన్ చేసి ఉంటారు. సో దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 18% జిఎస్టీ స్లాబ్లో దీంట్లో విఎక్స్, జెడ్ఎక్స్ అని 2 వేరియంట్లోనే మనం చేస్తుంది. హై అండ్ వేరియంట్ జెడ్ఎక్స్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 87,000 రూపాయలు అలా ఉంటుంది. 18% జిఎస్టీ స్లాబ్లోకి రాకముందు అయితే ఇది ఆల్మోస్ట్ మనకి 96,000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఒక 7,000 రూపాయల వరకు మనకి జిఎస్టీ బెనిఫిట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1,18,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయలకి మధ్యలో మేబీ ఉండొచ్చు. నేను ఆల్ ఓవర్ ఇండియా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. మీ నియర్ బై అవుట్లెట్ని ఒకసారి విజిట్ చేయండి. ఒంగోలు సరౌండింగ్లో కనుక ఉంటే అసోసియేటెడ్ హీరో షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, అక్కడికి వచ్చి లేదంటే కాల్ చేసి కనుక్కోండి. ఇంకా ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసరికి ఒక 40+ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మైలేజ్ సెంట్రిక్గా తీసుకొని రాలేదు, కొంచెం స్పోర్టియర్గా పర్ఫార్మెన్స్, సిటీ కమ్యూట్, అర్బన్ రైడింగ్ కోసం తీసుకొచ్చారనమాట. సో కొంచెం పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది. సారీ గైస్ ఫర్ ఇంటరప్షన్. చాలా మంది వీడియో చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసేది మాత్రం చాలా తక్కువ మందే. మన ఛానల్ రీసెంట్గానే 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి. సో ప్లీజ్ గైస్, ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా తీసుకురావాలా అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే, అండ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక ఫీచర్స్లోకి వచ్చినట్లయితే ఫ్రంట్ ప్రొఫైల్ చూసాం కదా. ఇక బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో మీరు గమనించినట్లయితే సింగిల్ స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 120 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ 130mm డ్రమ్ బ్రేక్. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది అనమాట. సో డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ వచ్చేసరికి సింగిల్ స్వింగ్ ఆర్మ్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు, అన్ఈవెన్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. నేను లిమిటెడ్ టైం రైడ్ చేశాను దీన్ని, అంటే కొంచెం దూరం రైడ్ చేసి చూశాను. అన్ఈవెన్ రోడ్లో, పక్కా ఆఫ్ రోడ్లో
సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే యావరేజ్గా బాగానే ఉంది. అలాగే మనకి టైర్ మీద ఏదైతే హగ్గర్ చూడొచ్చు కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్గా ఆఫర్ చేస్తున్నారు. అలాగే సైలెన్సర్ మీద మనకి హీట్ షీల్డ్ కూడా వస్తుందన్నమాట. ఇంకా ఫిట్టింగ్ అయితే అవ్వలేదు. జూమ్ 125cc యొక్క ఇంజన్ మనకి 0-60 స్పీడ్ అందుకోవడం కోసం జస్ట్ 7.6 సెకండ్స్ తీసుకుంటుంది అంటున్నారు. అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి పికప్ ఉంటుందనే దాని గురించి. ఇంకా సీట్ విషయానికి వచ్చినట్లయితే అండర్ సీట్ స్టోరేజ్ మనకి చాలా తక్కువ, ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ మాత్రమే పడుతుంది. సో స్టోరేజ్ సెంట్రిక్గా మీరు ఈ వెహికల్ని అయితే కొనుగోలు చేయొద్దు. సో ఇది మాకు అండర్ సీట్ స్టోరేజ్ లిమిటెడ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీనికి బూట్ ల్యాంప్ కూడా ఉంది. సో మనకి బూట్ ల్యాంప్ అనేది విఎక్స్ వేరియంట్లో ఉండదు, జెడ్ఎక్స్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్గా మీరు క్లోజ్ చేసిన వెంటనే సీట్ని అది ఆఫ్ అయిపోతుంది అనమాట. మీకు బ్యాటరీ కన్జంప్షన్ అయితే ఏం తీసుకోదు. అలాగే మనకి 1 మెనీ ఆపరేషన్స్ థీమ్తో ఇది కూడా వస్తుందన్నమాట. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లీడ్ 5 లీటర్స్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో దాన్ని పుష్ చేసి రైట్ సైడ్కి ట్విస్ట్ చేయడం ద్వారా మనకి క్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో దీంట్లో మనకి 5 లీటర్స్ అంటున్నారు కాబట్టి 1.5 లీటర్స్ వరకు రిజర్వ్ కెపాసిటీని మీరు మెయింటైన్ చేయండి. మనకి E20 క్యాబుల్ ఇంజిన్, ఆ 1.5 లీటర్ పెట్రోల్ మీరు క్యారీ అవుట్ చేస్తే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్కి రాదన్నమాట. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ మీరు గమనించినట్లయితే హ్యాండిల్ బార్ చాలా వైడ్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి 2 పెద్ద గ్లో బాక్సెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ గ్లో బాక్స్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒక వైర్ టైప్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇదైతే మాత్రం మీ ఫోన్కి ఛార్జింగ్ చేస్తుంది, బండి వెళ్ళేటప్పుడు మాత్రమే. టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా లెగ్ స్పేస్ చూసుకున్నట్లయితే అయితే మరీ అంత గొప్పగా అయితే ఏం లేదు, లిమిటెడ్ లెగ్ స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ లిమిటెడ్ ఫుట్ బోర్డ్ కూడా మీరు చూడొచ్చు. సో ఏమైనా థింగ్స్ని అక్కడ పెట్టుకుని క్యారీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వెహికల్ అయితే కాదు. ఇంకా లైటింగ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ సీక్వెన్షియల్ బ్లింకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఆ బ్లింకర్స్ యొక్క టైప్ నాకు బాగా నచ్చింది. అలాగే ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్ తోటి వస్తుంది, మెయిన్ హెడ్ ల్యాంప్. అలాగే డిఆర్ఎల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా రేర్ సైడ్ చూసుకున్నట్లయితే సో మనకి ఎల్ఈడి వింకర్స్ ఉన్నాయి. హజార్ లైట్స్ మిస్ అయినాయి, అవి కూడా ఇవ్వాల్సింది. ఇంత సెటప్ ఇచ్చి హజార్ లైట్స్ మిస్ చేశారు. సైడ్న మనకి 2 టైల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి, చాలా బాగుందన్నమాట. ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది. సో ఎవ్రీ ఫెండర్, ఎవ్రీ ప్లాస్టిక్ పార్ట్, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ వాజ్ సూపర్. అలాగే సైడ్ i3s ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇది కొంచెం ఫ్యూల్ ఎఫిషియెంట్ ఉంటుందన్నమాట. ఇంజిన్కి ఆ స్ట్రెస్ తగ్గిస్తుంది. అండ్ 125 లోగో అయితే చూడొచ్చు. ఇది కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ తోటే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ మనకి క్యారియర్ హుక్ అయితే ఉంది, అప్ టు ఒక 5 kgs వరకు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక రేర్ ప్యానల్స్ గురించి చూసుకున్నట్లయితే ట్రిపుల్ టోన్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. జూమ్ అనేటువంటి లోగో మనకి 3D లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్టెక్ లోగో అయితే మీరు చూడొచ్చు. ఫిమేల్ ఫుట్ రెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ మనకి ఒక సింగిల్ పిలియన్ ఫుట్ రెస్ట్ మీరు చూడొచ్చు. అలాగే కిక్ రాడ్ తో వస్తుంది, ఇది ఒక చాలా మంచి విషయం. చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంది. కిక్ రాడ్ జనరల్ గా వాళ్ళు అనుకుంటే మిస్ చేయొచ్చు, బట్ మనకు ఆఫర్ చేస్తున్నారు. గ్రాబ్ రైల్ కూడా చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సీట్ కూడా మంచిగా ప్రీమియంగా కనిపిస్తూ ఉందన్నమాట. బండి అయితే ఓవరాల్ లుక్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్ అండ్ స్పోర్టియర్గా ఉంది. కంప్లీట్ రైడ్ రివ్యూ తీసుకొస్తాను. సో ప్రైస్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ దసరాకి ఒక పవర్ఫుల్ స్ట్రీట్ ఫైటర్ని 125cc స్కూటర్ లెక్కలో కొనుగోలు చేయాలని చూస్తుంటే హెవీ ఆర్పిఎంలో కూడా బెస్ట్ స్టెబిలిటీ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసేటువంటి జూమ్ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అయితే హ్యాపీగా తీసుకోండి.